ये दीदी मधुसूदन जी यहाँ पर काफ़ी अच्छा प्रोग्राम करते रहते हैं। हर शनिवार के दिन होता है, काफ़ी अच्छे सत्संग होते हैं। और अभी जो गुड़ी पाड़वा हुआ था उस समय भी यहाँ पर काफ़ी बड़ा सत्संग प्रोग्राम हुआ और हर शनिवार के दिन काफ़ी भीड़ होती है और लोग एक इस एरिया में जितने भी लोग हैं वो दर्शन करने आते हैं क्योंकि इस एरिया का सबसे बड़ा मंदिर यही है। तो ऋषि जी कुछ शब्द बोलेंगे। भक्ति रस जब चलता है तो बातों की जरूरत उतना नहीं पड़ता है। तेलुगु बोलना है, हिंदी? तेलुगु तेलुगु తెలుగు అందరికి హిందీ అర్థమైతే కదా తెలుగు మాట్లాడాలి. తెలుగు తెలుగులో మాట్లాడాలి. నేను అనుకున్న తెలుగులో స్మైల్ ఇస్తే అయిపోతుంది. ఇది ఇది సనాతన ధర్మం. మనం సనాతన అంటే ఏంటిది? అది పురాతన కూడా ఉన్నది, నూతనం కూడా. అంటే దీంట్లో ఇంగ్లీష్లో చెప్పాలంటే టైం టెస్టెడ్. 100 సార్లు ఎంతో 1000 సార్లు దానికి టెస్టింగ్ చేసినాక దానికి అప్రూవ్ చేస్తారు. దానికే సనాతన. వెరీ క్లియర్? సనాతన ధర్మం ఏంటి అంటే ఆయన మొత్తం ప్రపంచం ఆయనది సుర్ అసుర్. సుర్ అంటే ఏంటిది? రీతం కదా. అసురం అంటే ఏంటిది? రీతం పోయింది. మీరు డాక్టర్కి కూడా అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్తారు మీకు. హార్ట్ అటాక్కి ఏం రాస్తారు? రీతమియా అంటే రీతం పోయింది. క్లియర్? అంటే ఈ మొత్తం ప్రపంచం ఏంటిది? ఈ సుర్ అసుర్ది ఆట. మనం చూస్తాం ఇప్పుడు చెట్టు ఉన్నది, మన్ను నుంచి చెట్టు అయింది, పంచభూతాలు కలిసి. ఎప్పుడు వరకు ఆ చెట్టు ఉన్నది, దాన్ని ఒక రీతం ఉన్నది. దాంట్లోకి పండ్లు పువ్వు అది వస్తే అది మనం తింటే మన శరీరం లోపల ఎక్కడ వెళ్తుంది? అక్కడికి రీతం పట్టుకుంటుంది. రైట్? అదే పార్టికల్, చిన్న పార్టికల్. మీరు అనుకోండి ప్రసాదం తిన్నారు, బనానా తిన్నారు, ఆ పార్టికల్ ఏది కన్నులో పోయింది అది కన్నుది వైబ్రేషన్లో ఉంటుంది, చెవులో పోతే చెవుది వైబ్రేషన్. ఆ పని అది చేస్తారు. రైట్? మళ్ళా బయట పోగానే మళ్ళా మట్టి. మరి ఈ సృష్టికి ఎవరు బ్యూటిఫుల్ చేస్తున్నారు? ఈ నా శరీరం కూడా సుందరం ఉన్నది, మీరు కూడా సుందరం ఉన్నారు, ఈ పువ్వు కూడా సుందరం, పండ్లు కూడా సుందరం, అన్నీ ఉండే మట్టి. రైట్ కదా? హూ ఈజ్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్? దాని మీద మీరు ఆలోచన చేస్తే దేవుడు ఏంటిది అది అర్థమవుతుంది. నా లోపలి ఏమున్నది అది బయట పోతే ఈ శరీరం కూడా మట్టి అవుతుంది మళ్ళా. అదే శివుడు. శివుడు లేకపోతే శవం. క్లియర్? అది శివుడిది ఏంటిది? శివుడు ఏంటిది అంటే మహాదేవుడు. దాన్ని శివలింగం ఉంటుంది. లింగం అంటే ఒక చిన్న సింబల్. అంటే ఇలాకాడు ఉన్నారాయనకి, నేనేం ఆకారిస్తాడానికి? ఎందుకంటే నా శరీరానికి ఆకారం ఉన్నది, నా మనసుకి నా ఆత్మకి ఆకారం ఉన్నదా? లేదు. అదే శివుడు. ఎనీథింగ్ విచ్ యూ కెన్ మేజర్ ఈజ్ మాయా. ఏది మెజర్మెంట్స్ అని నీకు రాదు అది దేవత. మరి ఆ శక్తులు ఏమున్నాయి? పంచశక్తిని అంటారు, పంచదేవత వేణులు. దాంట్లో గణేష్,
అది కూడా అజన్మం. మనం ఎప్పుడైనా కన్ఫ్యూజ్ ఎప్పుడైతారో దేవత ఇంకా అవతారంలో కూడా మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. దేవత అంటే ఏంటిది? ఎనర్జీ. అవతార్ అంటే ఆ మోడల్ కిందికి అవతలికైంది, డౌన్లోడ్ అయింది, పుట్టింది. అంటే విష్ణుది రూపం అన్ని ఇవోల్యూషన్లా కనపడుతుంది, వాళ్ళన్నీ వచ్చినాయి. శివుడు ఉన్నాడు, ఇక్కడ పుట్టిండు, ఇక్కడ వెలిపుడు అట్లా కాదు, ఆయన ఉన్నాడు. క్లియర్? ఈ ప్రాణశక్తి రూపంలో ఆయన ఎప్పుడైనా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు నాకు చూస్తాడా? లేదు. ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. ఆ దేవుడు లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా బతకలేదు. రైట్ కదా? ఇప్పుడు మీకే చెప్తా, మీ హార్ట్ బీట్స్ ఉన్నాయి, డైజెషన్ ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి కదా. ఒక్క దినం మీరు చూసుకోండి, ఎంత సార్ ఏం చేయాలి మీరే చెప్పాలి. వస్తుందా? ఓకే, మీ శరీరానికి ఏం రా మెటీరియల్ కావాలి మీరే చేసుకోండి. ఎంత డాక్టర్ అయినా అందరు అయినారు కదా, చేసుకుంటారా? రెండు చేసుకోండి. విత్తనాలు లేదు, అది శివుడు అక్కడ చెట్టు రూపంలో వచ్చి మీకోసం చేస్తుంది. క్లియర్? నా లోపల ప్రాణశక్తి ఉన్నది, ఈ ప్రాణశక్తికి పోషణం చేయనికి ఇదే ప్రాణశక్తి అక్కడ కూర్చున్నది. ఆ మట్టికి వేరే వేరే షేప్ సైజ్ ఇచ్చి నాకు ఎంతో రకాలది ఫ్రూట్స్, ఫ్లవర్స్, అర్థమవుతున్నదా? అదే పూజా పద్ధతి మనం మొదలు పెట్టారు. ఇది సైంటిఫిక్. సైంటిఫిక్ ఎలా ఉన్నది అంటే, మన శరీరంది, మనసుది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరతోటి అసురం అవుతుంది. ఈ అసురాలు ఎక్కడ ఉంటాయి? మన శరీరంది రీదర్ పోతుంది. ఆ రీదం మళ్ళా సెట్ చేయాలంటే గంట నాగము, సత్సంగము, హారతి చేస్తే సాయంత్రంకి మళ్ళా ఈ రీదం సెట్ అవుతుంది. అర్థమైందా? మీరు ఓం నమ శివాయ అంటే కొంచెం బుక్కలు బ్యాలెన్స్ అయిపోయాయి. మీ శరీరంలో ఏది ఇంబ్యాలెన్స్ అయింది అది బ్యాలెన్స్ అవుతుంది. ఈ మన దేవుడిది పాట విఠల, అందరూ చెప్పండి విఠల. మీరు చూడండి, వి అంటే మూలక చక్రపైన వైబ్రేషన్ వస్తున్నాయి, థ అంటే ఇక్కడ, ల అంటే ఇక్కడ. విఠల విఠల విఠల, వైబ్రేషన్ ఆఫ్ విఠల. ఇంకా వైబ్రేషన్ ఆఫ్ పేస్ మేకర్, హార్ట్ కి పెట్టదు కదా, ఈయన రీతం పోయింది మళ్ళా పెట్టాలన్నది. అది రీతం సేమ్ హర్ట్స్. మాట పాత కాలంలో ఏముండే, దే హ్యావ్ డన్ రీసెర్చ్ సో మెనీ టైమ్స్. మన దగ్గర ఋతు మారిపోతుంది, సీజన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీడే వీ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ రా మెటీరియల్ ఈ శరీరంకి కావాలి, రైట్ కదా? మరి అది చూసి మనకి ఉట్టిగా అలోపతి డాక్టర్ వచ్చి ఏదో చెప్తారు, యాక్చువలిటీ కీప్ డాక్టర్ అని. దే డోంట్ హ్యావ్ మైండ్. ఏదైనా ఒక ఐటమ్ తిని మొత్తం సంవత్సరం మంచిగా ఉండవచ్చా అంటే లేదు. మన దగ్గర ఏమున్నది? నైవేద్యం. అందరు చెప్పండి, నైవేద్యం. వైద్యం. వైద్యం అంటే ఎవరు? డాక్టర్. నైవేద్యం అంటే డాక్టర్ది మీకు అవసరం పడదు. ఏం తింటే? నైవేద్యం తింటే. మరి ఎట్లా 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 ఋతువు మారిపోతుంది మన భారతదేశంలో, అలా అలా నైవేద్యం మారుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్లో నైవేద్యం ఏముండే? చింతపండు ఉంటే, దాంట్లో నీళ్ళు కప్పు, రైట్ కదా? మళ్ళీ దాంట్లో బెల్లం కూడా ఉండే.
కొబ్బరికాయ కూడా ఉండే, రైట్ అప్ప? ఎస్. అది మీరు తింటే మీకు వైద్యంది అవసరం లేదు. అలాగే సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి చేంజ్ ఆఫ్ టైం, మొత్తం రాశిగా సూర్యుడు వస్తున్నాడు, మళ్ళీ అది క్యాప్రికాన్ మీద కొంచెం మారిపోతున్నది. అప్పుడు ఏంటిది, మీరు జాగ్రీ ఇట్లా చేసేది తిన్ గుడ్ తిని ఎండలో ఉండాలి. అంటే ఆర్థరైటిక్ అది ఏం కాదు, బోన్స్ అది మొత్తం సంవత్సరం డిసైడ్ అవుతుంది. అందుకోసం ఏం చేశారు, తిల్లు కూడా తినడానికి ఇచ్చారు, కొత్తగా ఆడతాం మొత్తం దినం ఆ ఎండలో ఉంటాడు ఆయన. అర్థమైందా? అలాగే శ్రావణ రాగానే మీకు చెప్తారు ఉపవాసమే నైవేద్యం అంటారు, మీరు భోజనం చెయ్యకండి అంటారు. అలాగే దీపావళి రాగానే ఏదేదో కాకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ అదే నైవేద్యం. ఎవరు మీరు రీసెర్చ్ చేస్తే దీపావళి ఆ కాలంలో మీరు ఉపవాసం చేస్తే మీపై పాడైపోతుంది. అప్పుడు ఫుడ్ తినాలి. तो పర్ఫెక్ట్ డైటీషియన్, పర్ఫెక్ట్ ఇది ఉన్నది, అది మన నైవేద్యం. దీస్ ఆర్ అవర్ ఫెస్టివల్స్. మరి అప్పుడు ఏం పాట పాడాలి, మీరు ఇంటికల్లా ఎట్లా ఉండాలి, అవి అన్నీ వాళ్ళు చెప్తారు. ఓకే, అలాగే మనం కాపర్ వెసలు అది ఉన్నది కదా, అది కూడా సైంటిఫిక్. ఇప్పుడు టైం లేదు, లేకపోతే అన్నీ చెప్పని అంటే మీరు ఒకటే మాట కనుక్కోండి, మనది ఇఫ్ వి సెలిబ్రేట్ అవర్ ఫెస్టివల్ ఇన్ ఎ ప్రాపర్ వే, అదే మన ధర్మ. ధారయతే ఇదే ధర్మ. ధర్మ అంటే ఏంటిది, మీ శరీరం లోపల ఎంత ఎంత రీతం పాడైపోయినాయి, అసురాలు ఉన్నాయి. ఈ అసురం అంటే అన్ని డిసీజెస్. ఈ అసురాలకి మీ శరీరం లోపల రావద్దు, దానికోసమే ఏమేం చేయడానికి అవసరం ఉన్నది, అదే ధర్మ, అదే సనాతన ధర్మ. ఎందుకంటే మీరు ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా రాగానే సెకండ్ మారిపోయింది, ఎవరు సెకండ్ చేయవద్దు అని ఇట్లానే నమస్తే. అలాగే ఎంతో వెయ్యి లక్ష లక్ష సంవత్సరం నుంచి అవి అన్నీ అయి ఇప్పుడు ఏమవుతున్నది, అదే సనాతన ఉన్నది. వెరీ క్లియర్. సనాతన ధర్మంలో ఏం చెప్తారు, అక్కడ ఇది చెప్పరు. మనకి ఎంత తీసుకోండి దేవత, ఇక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు, ఇక్కడ అన్ని చక్కగా దేవుడే. మళ్ళీ మీకు అడిగితే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నారు, భూమి దేవుడు, గాలి దేవుడు, చెట్టు దేవుడు, చిన్న దేవుడు, ఎలిఫెంట్ దేవుడు. అర్థమైందా? తీసుకోండి దేవుడు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. 33 రకాలు కూడా అనవచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. మీకు బుక్ ఇస్తే అది కూడా దేవుడే అంటారు, మీ బండి కూడా దేవుడనే అంటారు, రైట్ ఆర్ రాంగ్? ఎస్, అది దేవుడే. ఇప్పుడు సైన్స్లో ఇంత ఇది చేసి అందరు టెన్షన్ పడుకొని సోలార్ ఎనర్జీ అనుకున్నారు. ఏం సోలార్ ఎనర్జీ? ఇక్కడ ఉండేటి అన్ని ఎనర్జీ సోలారే. మీ శరీరం కూడా సోలార్ ఎనర్జీలోనే పోతున్నది, పెట్రోల్ కూడా సోలార్ ఎనర్జీనే, ఈ ఎలక్ట్రిసిటీ కూడా సోలార్ ఎనర్జీనే. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, ఆ సోలార్ నుంచి లైట్ వచ్చింది, పండు అయింది, అది మీరు తిన్నారు, మీ శరీరం నడుస్తున్నది. అదే లోపల పోయింది, పెట్రోల్ అయింది, అదే కూల్ అయింది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సోలార్ ఎనర్జీ. మరి ఈ శివలింగము 1000 రకాల చుట్టం పడుతుంది. ఎట్లా? 12 జ్యోతిర్లింగాలు. అంటే నా శరీరం ఉన్నది, అది బాతి లెక్క. జ్యోతి అంటే దాని మీద ఉండేటి ఎనర్జీ, అది రూపం ఏంటి, విశ్వనాథ్ అంటారు. అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు.
అది అయినాక ఓంకారేశ్వర్ అంటారు, లేకపోతే దీన్ని పుట్టిండు మంగళేశ్వర్, ఓంకారేశ్వర్. శ్రీశైలం అంటే మోక్ష భావం కూడా ఉంటుంది. మీ మనసులో ఏమేమి ఉంటుంది అవి అన్నీ డిస్క్రిప్షన్ ఈ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. త్రంబకేశ్వర్ 3 గుణాలు ఉంటాయి, రజస్ తమస్ సత్వం ఉంటాయి. కృష్ణేశ్వర్ మీ లైఫ్లో సంఘర్షణ ఉంటుంది. క్లియర్? రామేశ్వరం సూర్యలింగం అంటే ఎప్పుడు వరకు ఈ ప్రాణశక్తి ఉన్నది, మీరు క్లీన్ ఉంటారు. రైట్ రాంగ్? ఇది మీరు క్లీన్ చేసుకుంటారు. అర్థమవుతున్నదా? మన భీమాశంకర్ అంటే బలం, సోమనాథ్ అంటే బ్లిస్, మహాకాలం అంటే గోయింగ్ బియాండ్ టైం. ఇది తెలుసు. మన మెడిటేషన్ అంటే మహాకాలం అంటే గోయింగ్ బియాండ్ టైం. క్లియర్? ఇది అన్ని అధ్యాత్మం ఉన్నది, ఇది సైంటిఫిక్ ఉన్నది. ఇది మనకి అర్థం అయిపోవాలని వేదాల జ్ఞానం ఉన్నది, వైబ్రేషన్స్ ఉన్నాయి, మంత్ర రూపంలో వైబ్రేషన్స్. దానికి ఛందస్సు ఉంటాయి, ఛందస్సు ఉన్నాయి. సామవేదాల, ఋగ్వేదాల మంత్రాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకొని అన్నీ కలిస్తే అవి అన్నీ అవుతాయి. క్లియర్? నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ వేదాస్. మరి అది మనకి అర్థం అయిపోవాలని పురాణాస్ ఇచ్చారు. పురాణాసిన స్టోరీ రాశారు. ఈ శివుడు ఇట్లా ఉంటాడు. శివ పురాణంలో చూస్తే అయోధ్యలో మాది 27 పెళ్ళిళ్ళు ఉంటారు. ఏం లేదు, 27 నక్షత్రాలు ఉన్నాయి. కొత్త ఇక్కడెక్కడ ఉంటుంది. అది ప్రతి నక్షత్రానికి క్యారెక్టర్స్ అండ్ భార్యది క్యారెక్టర్స్. అవి అన్ని సీక్రెట్స్. అది ఎట్లా పెట్టారంటే, లేకపోతే ఏమవుతుంది, ఎవరైనా వచ్చి అది జ్ఞానం తీసి ఏదో చేసేస్తారు. అందుకోసం ఏం చేశారు, పాత వాళ్ళు వెరీ ఇంటెలిజెంట్. అది ఫోల్డ్ చేసి जैसा मैप रखते ना हम छुपा के रखते ఇక్కడ ఖజానా ఉన్నది, అది మ్యాప్ ఎట్లా దాచి పెడతారు. అలా స్టోరీ రూపంలో, ఇది రూపంలో. మరి ఆ గురువు డీకోడ్ చేస్తారు, దానికి ఉపనిషత్ చెప్తారు. మీరు మొత్తం చదువునాక ఆయన మ్యాచ్యూరిటీ వచ్చినాక అది అర్థమవుతుంది, ఇట్లానే అర్థం కాదు. క్లియర్? అప్పటి వరకు ఏం చేయాలి, మన జీవితంలో అన్ని గురువులు ఏం చెప్పిపోయారంటే సేవ, సాధన, సత్సంగం చేయండి. సేవ చేస్తే ఇప్పుడు దేవుడు మీకు ఎట్లా ఇస్తున్నారు, చెట్టు రూపంలో వచ్చి మనం డబ్బులు ఇస్తున్నామా? లేదు. ప్రపంచం మొత్తం నడుస్తున్నది. అలాగే మనం కూడా కొంచెం సేవ చేయాలి, కొంచెం సేపు కూర్చొని సత్సంగం. ఈ పాట అవి ఎంత అన్ని క్లాసికల్ సాంగ్స్ ఎందుకోసం ఉన్నాయి, దే విల్ రీసెట్ ద రీథమ్ ఇన్ అవర్ బాడీ అండ్ మైండ్. ఈ ఘంటానాదము, శంఖనాదము, దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్. ఇది మన శరీరం లోపల ఏమేమి మార్పు వచ్చింది, ఏమేమి అసురాలని, దాని అన్నింటికి సురాలు వస్తాయి. అందుకోసం మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటే సాటర్డే 1 గంట కూడా కూర్చుంటే బాగా అనిపిస్తుందా? లేదు. ఎనర్జీ ఏం కదా. అందుకోసం మన జీవనంలో ఏమైంది, కొంచెం సత్సంగం కావాలి. ఏదో పాట, ఏదో ఇన్స్ట్రుమెంట్, అది మన జీవితంలో ఉండాలి. ఇంకా సాధన, కొంచెం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, అది కూడా మన జీవితంలో ఉండాలి. సేవ, సాధన, సత్సంగం, ఇది 3 కలిసి సనాతన ధర్మ. ఓకే? ఎవరు ఉంటిగా సేవ చేస్తారు, విష్ణు డాక్టర్స్ కూడా డిప్రెషన్లో పోతారు. ఎందుకు? సేవ ఉన్నది, సాధన సత్సంగం లేదు. కొన్ని గంధర్వ లెక్క పాటనే పాడతారు, సేవ లేదు, వాళ్ళు కూడా టెన్షన్.
క్లియర్? ఈ మూడు కలిసి ఉండాలి. క్లియర్? అలాగే మన గురువు గారు అదే చెప్పారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇది మూడు కలిసి మీ జీవితంలో ఉండాలి. ప్రాణాయామం కూడా ఉండాలి. అధ్యాత్మం అంటే తప్పు తెలవాలి. నా శరీరం ఎలా పనిచేస్తున్నది, నా మనసు ఎలా పనిచేస్తున్నది తెలవాలి కదా. అదే అధ్యాత్మము. లేకపోతే మనం చదువుతాం మనకి తెలియదు ఏం చేయాలి. పిహెచ్డి అయితే కూడా ఆయనకి అడగండి ఏం తెలీదు. మొత్తం డిగ్రీ అయింది, ఇది అయింది అన్నీ అయినాక కూడా ఆయన సక్సెస్ఫుల్ అయితే అది గ్యారెంటీ ఉన్నదా? లేదు. ఎందుకు? అధ్యాత్మం కాదు. మనకి తెలియాలి ఆ శరీరంతో ఇంకా లెవెల్స్ ఉన్నాయి. ఏ లెవెల్ ఛార్జ్ అవుతుంది ఆ మనిషి అట్లా పనిచేస్తారు. మీరు చూస్తే శరీరం నుంచి లేబర్ పనినే అవుతుంది. రైట్? ఇఫ్ మైండ్ ఈజ్ షార్ప్, హీ ఈజ్ వెరీ గుడ్ మేనేజర్. ఇంటెలెక్ట్ షార్ప్ ఉంటే డిసిజన్ మేకర్ ఉంటాడు. రైట్ అవ్వ? అదే ఆయనంత మెమరీ టెక్నిక్స్ ఆయనకి తెలుసు ఉంటే ఆయన బిజినెస్ టైప్ ఉంటాడు. ఆయన ఆలోచన ఇట్లా 10 సెకండ్ లోపల ఆయనకి అడ్వర్టైజ్ చేసి ఆయన చిత్తగా ఇట్లా ఎంట్రీ చేయాలి. చిత్త చూడండి 10 సెకండ్ లోపల పోయి మీకు కూడా అనిపిస్తుంది ఇదే రైట్ ఉన్నది. సో మీకు రాగానే కూల్ డ్రింక్ తాగాలి. కోకోనట్ వాటర్ లేదా ఉన్నది కదా. అదే కనుక కూడా కూల్ డ్రింక్ కదా మీ చిత్తంలో ఆయన వేసేసిండు. అర్థమైందా? సో ద పర్సన్ హూ కెన్ ప్లే విత్ ద మెమరీ విత్ బిజినెస్ టైకూన్ and the person who knows how to handle the ego is very good politician. Are you getting it? So the which layer is charged, the person will behave in that. Very clear? ఈ లేయర్స్ చేయాల్సి చేయడానికి మనకి ప్రాక్టీస్ కావాలి. సాధన సేవ. We can change any person into anyone. Is it very clear? Because hardware is same. The difference is in programming of software. The software is your Atma, the spirit. Hardware is the body. Is it very clear? So how to use this hardware properly? There should be some techniques in software.